ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్లు బతికిస్తాయి. అలా ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్, ఆయనే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దమ్మ కథ సీరియల్ ఛానల్. ప్రజెంట్ మనము కడప జిల్లా వేంపల్లిలో ఉన్నాం అనమాట. సో వేంపల్లిలో ఉన్నటువంటి ఇడుపులపై అనమాట. సో రాజశేఖర రెడ్డి గారి ఘాట్ అనమాట. మన దివంగత నేత ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఘాట్ అనమాట. నిజంగానే ఒక మనిషి బ్రతుకున్నాడని తెలుసుకోవడానికి 100 ఏళ్ళు అవసరం లేదనమాట. విజయం సాధించాడని చెప్పుకోవడానికి కూడా 100 ఏళ్ళు అవసరం లేదు. అతను తక్కువ కాలం కూడా అతను చేసిన మంచి పనులు అతన్ని 100 ఏళ్ళు 1000 ఏళ్ళు బ్రతికిస్తాయి. సో అటువంటి కథలో మనం చెప్పుకోవాల్సిందే మన వైఎస్ రాజశేఖర రెడ్డి అనమాట. ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి గారు. సో మన రాజారెడ్డి జయమ్మ గారుల కుమారుడు అనమాట. సో మన కడప జిల్లాలోనే ఒక వెలిగినటువంటి ఒక మహానాయకుడు. ఒకప్పుడు 1949లో ఈయన పుట్టాడు అనమాట, జన్మించాడు జమ్మలమడుగులోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో. సో అలాగే 2009లో అయితే ఆయన స్వర్గస్థులు అయ్యడం జరిగిందనమాట. సో ఒక అనివార్య కారణంలో హెలికాప్టర్ మరణం చనిపోయాడని అందరికీ తెలుసు. దాని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడే ఆయన తీసుకొచ్చేసేసి బాడీని అనేది ఇక్కడే పూడ్చారనమాట. ఇడుపులపై అంటారు, ఇది వేంపల్లి దగ్గర ఇడుపులపై అనమాట. ఈయన రాజకీయ ప్రస్థానం వచ్చేసి 1978-80 ఆ ప్రాంతంలో మొదలయ్యి 2009లో ఆయన మరణంతో ముగిసిందనమాట. సో ఆ విధంగా చూస్తే ఇదంతా కూడా చాలా వరకు డెవలప్ అయింది. సో మిగతా విషయాలు మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాము. సో లోపల వెళ్ళే కొద్దీ ఒక గ్రీనరీ మొత్తం కూడా చాలా వరకు డెవలప్మెంట్ చేశారు. ఇంతకుముందు మేము వచ్చిన ఒక 2 years బ్యాక్, అప్పటికి ఇప్పటికీ చాలా వరకు ఇక్కడ డెవలప్ అయింది. సో గ్రీనరీ కానీ ఆయన విగ్రహము అవన్నీ కూడా చాలా బాగున్నాయి అబ్బా. సో ఈ వీడియో దాదాపు ఆయన మన నుంచి దూరం అయ్యి దాదాపు ఒక 15 సంవత్సరాలు అవుతుందన్నమాట. 2009 అంటే ఇది 2024-25 కదా. సో దాదాపు ఒక 15 సంవత్సరాలు అవుతుంది. ఆయన పేరుతో తెలంగాణలో ఒక జిల్లాని ఏర్పాటు చేసినారంటే చూసుకోండి. రాజన్న సిరిసిల్ల అని చెప్పేసి ఒక జిల్లాని ఏర్పాటు చేసినారంటే ఆయన ఎంతగా కృషి చేసినాడు రాజకీయంలో అంటూ. ఆయనకంటూ ఒక తెలిసిన వాళ్ళు, తోటి రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ని పిలుచుకుంటే ఆయన ఆదరణ పొందిన వాళ్ళు, ఆయన సహాయం పొందిన వాళ్ళంతా కూడా రాజన్న పిలుచుకునేవాళ్ళు. అంతగా ఆయన, ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు మా జ్ఞాపకం బాగా, మేము 7th class 6th class చదువుతున్నాం. సో అసలు టీవీలకు అతక్కపోయినారనమాట. మామూలుగా చెప్పాలంటే 2 రోజులు ఎవడు బయటకు వచ్చిందే అలా. సో అలాంటి ఆయన మరణ వార్త తట్టుకోలేక చాలామంది కూడా ప్రాణాలు వదిలినారు. సో ఆ స్తూపం కూడా అక్కడ మొత్తం జిల్లాల వారికి అక్కడ కూడా వేసినారు. సో అవన్నీ కూడా కవర్ చేద్దాం. సో ఆయన ఘాట్ ఉందన్నమాట. ఆయన మొత్తం సమాధిని పూడ్చిన స్థలము ప్రతి ఒక్కరు కూడా మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వివరించుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేస్తున్నారో సో అలా ఒక లైక్ వేసుకున్నాను. సో లైక్ చేయడం వల్ల మనం చేసే మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ సో మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో ఓకేనా, ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకేనా, లెట్స్ గెటింగ్ యువర్ వీడియో. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ గేట్ అనమాట. సో ఈ ఫస్ట్ గేట్ మనకి ఇక్కడ నుంచి మళ్ళీ 2వ గేట్ వస్తుంది. ఆ 2వ గేట్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంత దూరం ఒక 100 మీటర్లు 200 మీటర్లు వెళ్ళిన తర్వాత మనకి వైఎస్ఆర్ గారి ఘాట్ వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ గేట్. చూడండి గ్రీనరీ అంతా ఎట్లా బాగుంది, ఎంత బాగుందో. బాబా సూపర్ కదా, ఎంత గ్రీనరీ ఉందో. మెయింటెనెన్స్ అంతా సూపర్గా ఉంది అక్కడ. ఇది మ్యూజియం అంట లోపలది. చూడండి ఎంట్రన్స్లోనే వైఎస్ఆర్ గారి విగ్రహం చూడండి ఎంత బాగుందో.
సూపర్ అబ్బా. సార్ ఆయన ₹1 డాక్టర్ అంట అన్నారనమాట. అంటే ₹1 తీసుకుని వైద్యం చేసేవాడంట. సో ఆయన డాక్టర్గా దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చినాడు అనమాట ఆయన. ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా కూడా. అంటే ప్రతి ఒక్కరిని పెట్టి తీసినారు చూడండి, రైతుల్ని, సో పోలీసులు అంతా కూడా. సూపర్ కదా, ఇక్కడ చూసుకోండి అంతా కూడా. వాటర్ పెట్టేసి చేసినారనమాట. చూడండి గోషె కట్టుకొని, యాక్చువల్గా ఆయన కట్టుకునేది అంతా కూడా మనకి గోషే. సూపర్, ఇంకా చాలా ఉంది బా ఇక్కడ చూడండి అంతా కూడా. యాక్చువల్గా ఇంతకుముందు మేము వచ్చిన ఒక 2 years బ్యాక్ వచ్చినప్పుడు ఇదంతా కూడా ఏం లేదు, జస్ట్ ఇలా ఇదంతా కూడా ఏం లేదు, వర్క్ జరుగుతానే అనమాట. ఇప్పుడు అంతా టోటల్గా అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకున్నామంటే ఇక్కడ చూడండి, ఆయన చిత్రపటం వేసినారు రాజన్న గారిది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తుంటారు అనమాట, అప్పుడప్పుడు వస్తుంటారు. అలాగే ఆయన వర్ధంతి రోజు కూడా వచ్చేసి ఇక్కడ ఉండి వెళ్తారు. ఆయన గెస్ట్ హౌస్ కూడా ఉందన్నమాట ఇక్కడ. ఇక్కడ చూడండి ఎట్లుందో. బా సూపర్, చూడండి ఎంత బాగా పెట్టినారు. చూడడానికి ఒక రాయల్ లుక్ మాత్రమే ఉంది కదా, ఒక రాయల్ ప్యాలెస్ లాగా ఉంది. కూర్చునేదానికి అక్కడ అంతా కూడా ఒక పార్క్ లాగా పెట్టినారనమాట. లైక్ అంతా కూడా ఒక పార్క్ అనమాట. ఇది హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది అబ్బా. ఎవరైనా వచ్చి కొద్దిసేపు హ్యాపీగా ఉండడానికి గడపడానికి కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఎవరైనా రావచ్చు. ఇంకా మనం అయితే పోవాలా, లోపల పోయే కొద్దీ సెకండ్ గేట్ దాటుకొని పోయిన తర్వాత ఘాట్ వస్తుంది అనమాట వైఎస్ఆర్ గారిది. అలాగే ఇక్కడ చూసుకున్నామంటే చూడండి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి ఆయన విగ్రహం చూడండి, దాదాపు 100-150 అడుగులు ఉందన్నమాట విగ్రహం. చూడండి ఎంత బాగుంత ఉందో. చూసుకున్నామంటే 8th July 1949, Sept 2009 అనమాట. సో ఆయన మరణించినది, ఆయన పుట్టింది. సో మొత్తం కూడా ఏదో కొంచెం పోయినట్టుంది కానీ చీఫ్ మినిస్టర్ అనుకుంటా ఇది. ఇక్కడ ఏదో లెటర్స్ మిస్ అయినాయి, చీఫ్ మినిస్టర్ ఉంటుంది ఇది, చీఫ్ మినిస్టర్ ఆఫ్ అని చెప్పేసి ఉందన్నమాట. అసలు చాలా పీస్ఫుల్గా ఉంది కదా ఆయన. ఇక్కడికి వెళ్తే మనకి ఇంకా 2వ గేట్ వస్తుంది అనమాట. సో అక్కడే అంటే ఇంతకుముందు మేము వచ్చినాం కదా, సో ఆయన కోసం అప్పుడు చనిపోయినప్పుడు ఆయనతో పాటు ప్రాణాలు వదిలినారు కదా, సో వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లు జిల్లాల వారీగా వాళ్ళ పేర్లు అన్నీ కూడా చెక్కినారనమాట స్తూపం పైన. ఇది 2వ గేట్ అబ్బా, ఇది 2వ గేట్. ఇక్కడ నుంచి మనకి లోపలికి పోతాం అనమాట. ఇక్కడ చూసుకున్నామంటే చూడండి స్తూపం అనమాట. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ వార్త విని తట్టుకోలేక చాలామంది ప్రాణాలు వదిలినారనమాట. జిల్లాల వారీగా వాళ్ళ ప్రాంతాన్ని జిల్లాల వారీగా వాళ్ళ పేర్లు వేసేసి ఎదురుగా రాసినారనమాట. ఎంత చూసుకోవచ్చు, అనంతపురము, ఆదిలాబాదు, నిజామాబాదు, తూర్పుగోదావరి, ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా. అంటే ఇప్పుడంటే సపరేట్ అయినాయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనమాట. అంటే తెలంగాణ విడిపోలేదు అప్పుడు. అంటే 2009 అంటే మనకి 2014లో కదా విడిపోయింది. సో మొత్తం అంతా కూడా వరంగల్, అక్కడ నుంచి పశ్చిమ గోదావరి, నల్గొండ చుట్టూ నాకు తెలిసి సుమారుగా మొత్తం వేలల్లోనే ఉంటాయి అనుకుంటున్నాను. నాకు తెలిసి 1000 పైనే ఉంటాయి పేర్లన్నీ కూడా. విజయనగరము, మహబూబ్ నగర్, మెదకు, శ్రీకాకుళము, రంగారెడ్డి, విశాఖపట్నం, అదేవిధంగా గుంటూరు, ఖమ్మం, విజయవాడ, కరీంనగర్, హైదరాబాద్, వైఎస్ఆర్ జిల్లా మన ఊరు. చూడండి అంటే వైఎస్ఆర్ జిల్లాలో దాదాపు కామనూరు, దేవరాజు, దానము, చుంచుపన, చాపాడు, మైదుకూరు ఇవన్నీ మనకు తెలిసిన పేర్లే. మన
కడప వాళ్ళకి బాగా తెలుస్తాయి ఈ పేర్లు. చూడండి, మైదుకూరు, పొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల, వేంపల్లి, రైల్వే కోడు, చాలామంది చనిపోయినారు అనమాట. అది చెప్పాలంటే చిన్న పిల్లలు కూడా ఏడ్చినారు చెప్పాలంటే, ఇంక్లూడింగ్ మీ. అంటే అంత ఎమోషన్ అనమాట. ఆయన చాలా వరకు పథకాలు బాగా తెచ్చినాడు, లేదని చెప్పలేదు. సో 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చినారు, దాని తర్వాత పనికి ఆహార పథకము, చాలా వరకు మంచి పనులు చేశాడు అనమాట ఆయన. సో పాదయాత్ర చేసి చాలా వరకు బీడు భూములకు నీళ్ళు అందించడం, ఇలా మంచి పనులు చేసినాడు కాబట్టి ఇప్పుడు తెలుసుకున్న ఆయన స్ఫూర్తితో చాలామంది కూడా రాజకీయాలకు వచ్చి ఇప్పుడు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. ఆ విధంగా చెప్పాలంటే చూడండి. సో అదేవిధంగా ఇక్కడికి చూసినామంటే మనం వెళ్ళామంటే ఎంతో దూరం లేదు, దగ్గరే చూడండి. సో గ్రీనరీ అంతా కూడా సూపర్ కదా, గ్రీనరీ ఎట్లుందో చూడండి. అంతా కూడా మెయింటెనెన్స్ అంతా కూడా చాలా క్లీన్గా ఉందబ్బా. అంతా కూడా అక్కడ చూడండి, కొండ చూడండి ఎంత బాగుందో. ఇక్కడే జగన్ గారి ఎస్టేట్ ఉందన్నమాట, హౌస్ ఉందన్నమాట. ఆయన వచ్చినప్పుడు స్టే చేయడానికి అది కూడాను. సో వీలైతే అది కూడా ఒకసారి మనం కవర్ చేసి చూపిస్తాం. దేవుడు మనిషికి కాపుగా ఉంటాడు, మనుషులకు కాపుగా ఉన్న మహామనిషీతడు, మనుషుల్లో దేవుడిని చూసిన మహానీయుడు తాను, మనుషుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహారాజు ఇతను. అలాగే ఇక్కడ చెప్పినాం కదా, క్రిస్టియానిటీని నమ్ముకునేవారు. బైబిల్లో ఉంటుంది కదా, అట్లా ఏసులను చెప్పేసి రాస్తాం. నీట్గా అక్కడ స్లోగా మోషన్లో సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి అన్న. సో మరిన్ని మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కెమెరామెన్ సురేంద్రతో మీ ధమాకా దస్తగిరి. లవ్ యూ ఆల్, బాయ్.